ఎవ్రీ వీక్ ఒక 2 సెషన్స్ మనం చేస్తున్నాము డిఫరెంట్ టాపిక్స్ పైన. డయాబెటీస్ అనే సెషన్ నేను చాలాసార్లు చేశాను. అండ్ ఇది ఎన్నిసార్లు విన్నా కానీ కూడా అందరికీ కొత్తగానే అనిపిస్తుంది. బికాస్ చాలా మంది ఎవ్రీ డే కానీ చాలా మంది డయాగ్నోస్ అవుతున్నారు డయాబెటీస్ కి. బికాస్ అది యంగ్ చిల్డ్రన్ కావచ్చు, లేదంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ కావచ్చు, లేదంటే ప్రెగ్నెంట్ ఉన్న కావచ్చు, ఎవరన్నా తీసుకోండి. డయాబెటీస్ అనేది ఇప్పుడు చాలా చాలా కామన్ అయిపోయింది. ఇట్స్ లైక్ డయాబెటీస్, బీపీ ఉంటే డయాబెటీస్ ఉంటే బీపీ, అండ్ దాంతోడు హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. సో మనకి ఈ డయాబెటీస్ గురించి దాదాపు చాలా తెలుసు. అంటే డయాబెటీస్ అంటే ఏంటి అనేది తెలుసు, చక్కెర వ్యాధి అని తెలుసు, అంటే మన బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ఎక్కువగా అవుతాయి అని తెలుసు. సో ఇవన్నీ మనకి అన్ని ఐడియా ఉంది డయాబెటీస్ అంటే. సో ఆల్రెడీ సెషన్ విన్న వాళ్ళకి మళ్ళీ ఒక రిపీటెడ్ సెషన్ లా ఉంటుంది, లేదు అసలు సెషనే వినని వాళ్ళకి ఇది ఒక కొత్త టాపిక్ లా ఉంటుంది. సో మనం స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు డయాబెటీస్ గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. లైక్ డయాబెటీస్ అంటే ఏంటి, మనకి ఎలా డయాబెటీస్ వస్తుంది, డయాబెటీస్ ఏ ఏజ్ లో వస్తుంది, అండ్ డయాబెటీస్ లో రకాలేంటి. మనకు తెలుసు 2 టైప్స్ ఆఫ్ డయాబెటీస్ ఉంటాయని. ఆ డయాబెటీస్ లో రకాలేంటి, అండ్ ఈ డయాబెటీస్ వచ్చినప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, అండ్ టోటలీ మన బాడీ ఫంక్షన్ అనేది, ప్రాసెస్ అనేది ఎలా చేంజ్ అవుతుంది, అండ్ దాంతో పాటు మనం సప్లిమెంటేషన్ ఎలా తీసుకోవాలి, ఫుడ్ ఎలా తీసుకోవాలి, ఇవన్నీ మనం ఈ రోజు సెషన్ లో తెలుసుకుందాం. సో ఈ రోజు మన టాపిక్ డయాబెటీస్ ని స్టార్ట్ చేసేద్దాం. సో డయాబెటీస్ అనేది హై బ్లడ్ షుగర్ లెవెల్స్, అంటే మన బ్లడ్ లో షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. అంటే మీరు బ్లడ్ టెస్ట్ గురించి చెక్ చేసుకున్నారు అనుకోండి, బ్లడ్ టెస్ట్ ఎప్పుడైతే చేసుకుంటారో బ్లడ్ లో చక్కెర స్థాయి అంటే షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తుంది. దాన్నే మనం డయాబెటీస్ అని అంటాము. సో ఇది మోర్ దాన్ 6 crore పీపుల్, అంటే మనం ఇండియాలో 6 కోట్ల మందికి డయాబెటీస్ అనేది ఉంది. అండ్ 7.5 crore పీపుల్ అనేది ప్రీ డయాబెటిక్ కింద వచ్చారు, అంటే డయాబెటీస్ కి దగ్గరలో ఉన్నారు. ప్రీ డయాబెటిక్ అంటే డయాబెటిక్ కాదు, కానీ కొన్ని రోజుల్లో డయాబెటిక్ అయ్యే వాళ్ళని ప్రీ డయాబెటిక్ అంటారు. అసలు ప్రీ డయాబెటిక్ అంటే ఏంటి, నార్మల్ డయాబెటీస్ ఏంటి అనేది కూడా నేను ఇప్పుడు చెప్తాను మీకు. సో ఇది ఎక్కువగా డెవలపింగ్ కంట్రీస్ లో చాలా మందికి కనిపిస్తుంది. లైక్ ఇప్పుడు జపాన్, మన ఇండియాలో కానీ, లేదంటే యూకే, యుఎస్ కానీ, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్ ఇలాంటి దాంట్లో కూడా ఎక్కువగా ఉంది. అండ్ మన ఇండియాలో దాదాపు ఈ టోటల్ షుగర్ లెవెల్స్ అనేవి చాలా కంటిన్యూగా ఇంక్రీజ్ అవుతూనే ఉంది. ఓకే, సో దీని గురించి మనం క్లాసిఫికేషన్ చూసుకున్నట్టు అయితే, సో డయాబెటీస్ అనేది అందరిలో వస్తుంది, అంటే ఈ కంట్రీలో ఉంది, ఈ కంట్రీలో లేదు అని క్లాసిఫికేషన్ చేసుకున్నాం అనుకోండి. 3 టైప్స్ ఉంటుంది. 1 ఈజ్ యువర్ టైప్ 1 డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్ అంటే ఏంటంటే డయాబెటీస్ ఇన్సిపిడిస్ జనరలీ చిన్నపిల్లల్లో వస్తుంది. చిన్నపిల్లల నుంచి ఒక యంగ్ ఏజ్ వాళ్ళకి వస్తుంది. ఇది ఉన్న వాళ్ళలో చాలా సన్నగా ఉంటారు, వాళ్ళకి ఎంత తిన్నా కానీ కూడా ఎనర్జీ లెవెల్స్ అనేవి కరెక్ట్ గా అందవు ప్రతి ఒక్క సెల్ కి. అండ్ టైప్ 2 డయాబెటీస్ అనేది డయాబెటీస్ మెలిటస్, అంటే ఇప్పుడు దాదాపు అందరిలో కనిపించేది డయాబెటీస్ మెలిటస్ అండి. అంటే పెద్ద ఏజ్ వాళ్ళల్లో, ఇప్పుడు మీ మదర్ కానీ, ఫాదర్ కానీ, లేదంటే గ్రాండ్ పేరెంట్స్ కానీ, ఇలాంటి వాళ్ళలో మనం ఎక్కువగా చూసేది టైప్ 2 డయాబెటీస్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి గెస్టేషనల్ డయాబెటీస్ మనకి ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు, అంటే గెస్టేషన్ పీరియడ్ లో, లైక్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కూడా మనకి ఈ డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ప్రెగ్నెంట్ టైంలో మీకు కనుక డయాబెటీస్ వచ్చింది అనుకోండి, దాన్ని గెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. సో ఇలాంటి డయాబెటీస్ అనేది మనం టోటల్లీ తగ్గిపోతుందా ఉంటుందా అని చెప్పలేమండి. ఒకసారి బేబీ బార్న్ అయిన తర్వాత ఈ డయాబెటీస్ అనేది ఉండొచ్చు, లేదంటే వెళ్ళిపోవచ్చు. సో గెస్టేషనల్ పీరియడ్ లో ఉంటుంది కాబట్టి సో దీన్ని మనం ఏమీ చేయలేము. సో టైప్ 1 ఇంకా టైప్ 2 డయాబెటీస్ అనేది ఇది మెయిన్లీ కామన్. సో ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డయాబెటీస్ మనం క్లాసిఫికేషన్ చేసుకున్నట్టు అయితే జెనెటిక్ రిలేటెడ్, అంటే వంశపారంపర్యంగా వచ్చేదాన్ని కూడా మనం డయాబెటీస్ అంటాము. లైక్ ఇప్పుడు ఎలా అంటే మీకు మీ ఫాదర్ కి, మదర్ కి ఇలాంటి వాళ్ళలో ఉంది, వాళ్ళ నుంచి మీకు వచ్చేదాన్ని కూడా ఈ డయాబెటీస్ అంటాం. నెక్స్ట్ మాల్ న్యూట్రిషన్ రిలేటెడ్ డయాబెటీస్ అంటే ఏంటంటే మీరు ఫుడ్ కరెక్ట్ గా తీసుకోకపోవడం వల్ల, లేదంటే ఎక్కువగా మాల్ న్యూట్రిషన్ అంటే చాలా తక్కువగా న్యూట్రిషన్ మీరు తీసుకున్నప్పుడు కూడా అలా మన ప్యాన్క్రియాస్ కరెక్ట్ గా ఇన్సులిన్ ఉత్పత్తి చేయడం ఆపేయడం వల్ల కూడా మనకి ఈ ప్రాబ్లం అనేది అరైజ్ అవుతుంది. అండ్ డ్రగ్ ఇండ్యూస్డ్, అంటే ఇది వరకు మీరు ఎటువంటి డ్రగ్స్ యూస్ చేసినా, లేదంటే ఇంకా వేరే ఏమన్నా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల మీరు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డ్రగ్ థెరపీస్ ఇలాంటివి తీసుకున్నప్పుడు కూడా మనకి ఈ డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో సిమ్టమ్స్ ఆఫ్ టైప్ 1 డయాబెటీస్, ఇందాక నేను మీకు చెప్పాను కదా, టైప్ 1 డయాబెటీస్ చిన్నపిల్లల్లో వస్తుంది. సో ఏజ్ బిలో 30 years,
30 ఏళ్ళు కింద ఉన్న వాళ్ళకే ఇది వస్తుంది. అండ్ ఎక్సెస్ యూరినేషన్, హంగర్, థర్స్ట్ ఇవన్నీ పాలియూరియా, పాలిడిప్షియా అండ్ పాలిఫేజియా ఇవన్నీ కామన్ గా ప్రతి ఒక్క డయాబెటీస్ కి అనేది కండిషన్ ఉంటుంది. సో ఎక్సెస్ యూరినేషన్ అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఊరికే యూరిన్ అర్జ్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఊరికే ఆకలేస్తుంది. ఎందుకంటే మనం ఎంత తిన్నా కానీ కూడా మన సెల్స్ కి ఎనర్జీ అనేది అందవు, ఎందుకంటే మనకి ఇన్సులిన్ బైండింగ్ అనేది అక్కడ ఉండదు, బికాజ్ ఇన్సులిన్ కరెక్ట్ గా ఉండదు కాబట్టి ఊరికే ఆకలేస్తుంది, థర్స్టీ, అలసట అండ్ ఊరికి దాహం వేస్తూ ఉండడం ఇవన్నీ కూడా కామన్ గా ఉంటాయి. అండ్ టైప్ 1 డయాబెటీస్ లో వాళ్ళకి పిల్లలకి తెలియకుండా, అంటే మేబీ పుట్టిన పిల్లలకి కూడా ఈ టైప్ 1 డయాబెటీస్ రావచ్చండి. అంటే పెద్దవాళ్ళకే వస్తుందని కాదు, ఇప్పుడు పుట్టిన పిల్లలకి కూడా వాళ్ళు డయాగ్నోస్ చేస్తే మేబీ కొంతమంది పిల్లలకి టైప్ 1 డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అలాంటి పిల్లలకి అంటే 2 years 3 years వరకు కూడా బెడ్ వెట్టింగ్ అనేది చాలా కామన్. బట్ చిల్డ్రన్స్ అంటే 10 years ఇలాంటి, అంటే వాళ్ళకి అన్ని సెన్సెస్ అన్ని కరెక్ట్ గా తెలిసిన తర్వాత కూడా వాళ్ళకి తెలియకుండానే బెడ్ వెట్టింగ్ అంటే పడుకున్నప్పుడు యూరిన్ వెళ్ళిపోవడం కానీ, అదే కంట్రోల్ అనేది కరెక్ట్ గా ఉండడం కానీ, అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్. చాలా మంది డయాబెటీస్ ఉంటే బరువు పెరిగిన వాళ్ళనే చూస్తాం, కానీ టైప్ 1 డయాబెటీస్ లో చాలా మటుకి బరువు తగ్గిపోతారు. డీహైడ్రేషన్ అంటే ఎంత టీ తాగినా కానీ కూడా, వాటర్ తాగినా కానీ కూడా డీహైడ్రేషన్ అనేది ప్రాబ్లం ఉంటుంది. ఇది ఎక్సెస్ అయితే కూడా కోమాకి కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంది. అండ్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ మెలిటస్ అండి, ఇది జనరలీ 5 to 35 years ఏజ్ వాళ్ళకే వస్తుంది. ఇక్కడ ఏంటి అంటే మెయిన్ ప్రాబ్లం లాస్ ఆఫ్ వెయిట్, అంటే బరువు తగ్గిపోతూ ఉంటారు పిల్లలు. ఎంత తింటూ ఉన్నారు, కొంతమంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు, ఎంత తిన్నా కానీ కూడా మా అబ్బాయి పెరగట్లేదు, అంటే ఎన్న తిన్నా కానీ కూడా ఆకలి ఇంకా వేస్తుంది అని అంటారు, బరువు అనేది అసలు పెరగట్లేదు అని చాలా మంది కంప్లైంట్ చేస్తుంటారు. ఐడిడిఎం అంటే ఏంటి అంటే ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ మెలిటస్, అంటే ఇన్సులిన్ పైన టోటల్లీ డిపెండ్ అయిపోతారు పిల్లలు. అంటే ఇన్సులిన్ లేకుండా ఇంకా వీళ్ళు ఏ ఆహారం తీసుకున్నా కానీ కూడా బాడీకి ఎనర్జీ అనేది లభించదు. సో అలాంటి దాన్ని మనం ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ మెలిటస్ అంటాము. సో మనం హైపోగ్లైసీమియా అంటే మన షుగర్ లెవెల్స్ బాడీలో తక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందో మనం ఇక్కడ తెలుసుకుందాం. హైపో అంటే తక్కువ, హైపర్ అంటే ఎక్కువగా. ఓకే, హైపో గ్లైసిమియా అంటే మనకి షుగర్ లెవెల్స్ తక్కువగా అయిపోయినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే టూ లిటిల్ జెంట్లీ మనకి ఇది ఎందుకు వస్తుంది, చాలా ఫుడ్ తక్కువగా తీసుకోవడం వల్ల. కొంతమంది ఏంటంటే నాకు డయాబెటీస్ ఉందని అసలు తినకుండా ఉంటారు, లేదంటే చాలా తక్కువ ఫుడ్ తీసుకుంటారు. ఫిజికల్ యాక్టివిటీ నార్మల్ దానికన్నా ఇంకా ఎక్కువ చేస్తారు, బరువు ఎక్కువగా ఉన్నాను కదా తగ్గాలి, డాక్టర్ డయాబెటీస్ ఉన్నప్పుడు బరువు కూడా తగ్గమన్నారని ఎక్సర్సైజెస్ ఎక్కువగా చేస్తారు. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే హైపోగ్లైసిమియాకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో మీరు తినే ఫుడ్ లో మరీ ఎక్కువగా తీసుకున్న ప్రాబ్లమే, తక్కువ తీసుకున్న ప్రాబ్లమే. ఒకవేళ మీరు కనుక తక్కువగా తీసుకున్నట్టు అయితే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సిమ్టమ్స్ బాడీ చూపిస్తుంది. అదేంటంటే స్వెట్టింగ్ కానీ, ఇంపైర్డ్ విజన్ అంటే మీకు అన్ని బ్లర్డ్ విజన్ గా ఉండడము, లేదంటే కరెక్ట్ గా రికగ్నైజ్ చేయలేకపోవడం, డిజీనెస్, తల తిరుగుతూ ఉండడము, ఫెటీగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ దాంతో పాటు వీక్నెస్ చాలా, అంటే ఏ పని చేసినా కూడా బికాస్ మీరు తీసుకునే ఫుడ్ కరెక్ట్ గా తీసుకోవట్లేదు, దాంతో పాటు డయాబెటీస్ ఉంది. సో డెఫినెట్లీ ఆ వీక్నెస్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. షివరింగ్, షేకింగ్ ఆఫ్ హ్యాండ్స్ ఇవన్నీ అవుతూ ఉంటాయి. అండ్ యాంగ్షియస్ ఫీలింగ్ కానీ, హెడేక్, బికాస్ మీకు బ్రెయిన్ కి కావాల్సిన గ్లూకోజ్ సప్లై కూడా అందదు కాబట్టి హెడేక్ వస్తుంది, హార్ట్ బీట్ చాలా స్పీడ్ గా ఉంటుంది, ఆకలి ఎక్కువగా ఉంటుంది, ఇరిటబిలిటీ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. అండ్ హైపర్ గ్లైసిమియా, హైపర్ అంటే ఎక్కువగా, అంటే మన షుగర్ లెవెల్స్ ఎప్పుడైతే బ్లడ్ లో ఎక్కువ అయ్యేదాన్ని హైపర్ గ్లైసిమియా అంటారు. ఇక్కడ ఏంటి అంటే ఇన్సులిన్ ఇస్ అ హార్మోన్ దట్ మూవ్స్ గ్లూకోజ్ ఇంటూ ద సెల్స్ టు గివ్ యూ ఎనర్జీ. అంటే ఇన్సులిన్ ఈ సైకిల్ గురించి నేను ఈజీగా చెప్తానండి మీకు అర్థమయ్యేలాగా. మనందరికీ తెలుసు ఇన్సులిన్ అనేది ప్యాన్క్రియాస్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. సో ప్యాన్క్రియాస్ ఎప్పుడైతే ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుందో ఈ ఇన్సులిన్ మన గ్లూకోజ్ కి బైండ్ అవ్వాలి. ఇన్సులిన్ గ్లూకోజ్ కి బైండ్ అవుతేనే సెల్ కి ఎనర్జీ అనేది లభిస్తుంది. సో ఇప్పుడు హైపర్ గ్లైసిమియాలో ఏమవుతుంది, హైపర్ గ్లైసిమియా హ్యాపెన్స్ వెన్ యువర్ బాడీ డస్ నాట్ గెట్ ఎనఫ్ ఇన్సులిన్ ఆర్ ఇట్ కాంట్ యూజ్ ఇన్ ద రైట్ వే. అంటే హైపర్ గ్లూకోజ్ ఎప్పుడు సెల్లో ఎక్కువగా అవుతుంది, మనకి చాలా ఎక్కువగా ఫుడ్ తీసుకున్నప్పుడు మనకి గ్లూకోజ్ లో ఇన్సులిన్ అనేది తక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది. ఇన్సులిన్ తక్కువగా ప్రొడ్యూస్ చేసినప్పుడు ఎంత కావాలో అంత యూటిలైజ్ చేసేసుకుంటుంది, మిగతాదంతా అలాగే ఉంటుంది కాబట్టి గ్లూకోజ్ మొత్తం బ్లడ్ లో అలాగే ఉంటుంది. దానివల్ల మన బ్లడ్ షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి ఒక రోజు ఒకలా ఉంటుంది, ఇంకో రోజు ఇంకోలా ఉంటుంది. అంటే ఇది టోటలీ మీ డైట్ పైన కంట్రోల్ ఉంటుంది, మీరు వేసుకునే మెడిసిన్ ఇంకా మీరు వేసుకునే
తీసుకున్న డైట్ వల్ల కంట్రోల్లో ఉంటుంది. సో ఇప్పుడు హైపర్ గ్లైసిమియా, షుగర్ ఎక్కువగా ఉంటే ఏమవుతుంది, ఊరికి యూరిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, బ్లడ్ విజన్, స్కిన్ డ్రై అయిపోతుంది, డ్రౌజీ, ఊరికి నిద్రపోవాలనిపించడం, లేదంటే నీరసంగా ఉండడం, ఇవన్నీ మనకి అవుతూ ఉంటాయి. అండ్ స్లో హీలింగ్ వూండ్స్, ఇది చాలా కామన్ అండి. డయాబెటీస్ ఉన్నప్పుడు ఒక చిన్న దెబ్బ తగిలినా కానీ కూడా తొందరగా హీల్ చేసుకోవాలి అని చాలా మంది చెప్తారు. చిన్న దెబ్బ తగిలింది, అమ్మో నీకు డయాబెటీస్ ఉంది, తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళు, చెక్ చేయించుకో, టీటీ తీసుకో అని చెప్తారు. బికాస్ హైపర్ గ్లైసిమియా ఉన్నప్పుడు ఆ వూండ్ హీలింగ్ అనేది కూడా కొంచెం తక్కువగా ఉంటుంది. హంగ్రీ, చాలా ఎక్కువగా, ఒక పెద్ద మీల్, ఒక తాళి మీరు తిన్నా కానీ కూడా మళ్ళీ 1 గంట 2 గంటల వరకు ఇంకా ఆకలిస్తుంది, కడుపు ఫుల్ గానే ఉంటుంది, ఇంకా తినాలని అనిపించడం, ఇవన్నీ ఎక్కువగా ఉంటుంది. ఎక్స్ట్రీమ్ థర్స్టీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, ఎంత నీళ్ళు తాగినా కానీ కూడా వెళ్ళిపోతుంది. సో అందరికీ అడిగే క్వశ్చన్ మెయిన్ అండి, క్యాన్ డయాబెటీస్ బి క్యూర్డ్? నాకు డయాబెటీస్ వచ్చింది, డయాబెటీస్ తగ్గిపోతుందా? మేడం నాకు మొన్నే వచ్చిందండి డయాబెటీస్, అసలు నేను డయాబెటీస్ మొత్తం తీసేయాలి, డైట్ చెప్పండి అని అంటారు. సో డయాబెటీస్ అనేది ఒక కండిషన్ అండి. సో ఇది టోటల్లీ మనం ట్రీట్ చేయలేము, అంటే ఇది మొత్తం తీసేయలేము, మొత్తం ఇది మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. డయాబెటీస్ ని కంట్రోల్లో పెట్టుకుంటేనే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక్కసారి ఒక పర్సన్ కి డయాబెటీస్ అనేది డయాగ్నోస్ అయింది అనుకోండి, వాళ్ళు తినే ఫుడ్ ని కరెక్ట్ గా మెయింటైన్ చేసుకున్నట్టు అయితే డయాబెటీస్ అనేది మళ్ళీ ఇంకెప్పుడు షుగర్ లెవెల్స్ అనేవి వాళ్ళ బ్లడ్ లో ఇంక్రీజ్ అవ్వవు. మీరు ఇష్టం వచ్చినట్టు ఏదంటే అది తినేస్తున్నారు, కరెక్ట్ గా మెయింటైన్ చేయట్లేదంటే ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో డయాబెటీస్ అనేది టోటల్లీ మీరు అంటే నేను ఈ మెడిసిన్ వేసుకున్నానండి, డయాబెటీస్ వెళ్ళిపోతుంది, ఇంకా దాని తర్వాత నేను ఏమన్నా తినొచ్చు అంటే అది చాలా తప్పు, మళ్ళీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ మెడిసిన్ వేసుకొని డైట్ ఫాలో అయ్యి ఏం చేసినా కానీ కూడా మీరు డయాబెటీస్ ని కంట్రోల్ చేసుకోగలుగుతారు, టోటల్లీ క్యూర్ చేయలేము. అండ్ వన్స్ డయాబెటీస్ ఇస్ ఎస్టాబ్లిష్డ్, ఇట్ కెన్ నాట్ బి క్యూర్డ్. సో స్టాప్ రన్నింగ్ ఆఫ్టర్ ద మ్యాజికల్ కర్వ్స్. బికాస్ చాలా మంది అంటారు, మేడం ఇక్కడ నుంచి డయాబెటీస్ రివర్స్ అయిపోయింది నాకు అని అంటారు. డయాబెటీస్ ని మనం రివర్స్ చేసుకోవచ్చు, దట్ ఈస్ ట్రూ. దాని తర్వాత దాన్ని మెయింటైన్ చేసుకోవాలి. మీరు డయాబెటీస్ మెడిసిన్ తీసుకోకపోయినా కానీ కూడా మీరు డైట్ లో, సప్లిమెంటేషన్ లో, ఇవన్నీ దాంట్లో కంట్రోల్ చేసుకుంటే ఈజీగా కంట్రోల్ అవుతుంది. సో వాట్ ఈస్ ప్రీ డయాబెటిక్? ఇందాక నేను అన్నాను కదా ప్రీ డయాబెటిక్ అని. షుగర్ లెవెల్స్ ఎప్పుడైతే 100 నుంచి 125 కి మధ్యలో ఉంటుందో దాన్ని మనం జనరలీ మనం ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఇంత ఉండాలి, 100 to 125 లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అండ్ ఆఫ్టర్ 2 hours తీసుకున్నట్టు అయితే 140 నుంచి 199. సో ఈ షుగర్ లెవెల్స్ అనేవి కరెక్ట్ గా మెయింటైన్ లేవు అంటే దెన్ డెఫినెట్లీ యు ఆర్ కమింగ్ అండర్ అ ప్రీ డయాబెటిక్. ఓకే, సో ఇప్పుడు ప్రీ డయాబెటిక్ చాలా మంది 50% ఆఫ్ పాపులేషన్ అనేది ప్రీ డయాబెటిక్ లో సఫర్ అవుతున్నారు. అండ్ చాలా మందికి ఇది తెలీదు, ఆల్రెడీ వాళ్ళకి డయాబెటీస్ ఉందని తెలీదు. సో ఎటువంటి కండిషన్స్ మీకు కనిపించాయో, నేను ఇందాక పాలిడిప్సియా, పాలియూరియా, పాలిఫేజియా ఇవన్నీ చెప్పాను కదా. సో ఇలాంటి కండిషన్ అంటే ఎక్సెస్ యూరినేషన్, థర్స్ట్ ఇలాంటివి అని చెప్పాను కదా. సో ఇలాంటివి మీకు ఉన్నట్టు అయితే వెంటనే మీరు షుగర్ లెవెల్స్ చెక్ చేయించుకోవాలి. బికాస్ డయాబెటీస్ అనేది ఒకసారి వచ్చింది అనుకోండి, మీకు కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి డయాబెటీస్ ఎలా అవుతుందో ఫస్ట్ ఇక్కడ మనం తెలుసుకుందాం. సో హౌ ఫుడ్ ఈస్ డైజెస్టెడ్? ఫస్ట్ ఇక్కడ మనం ఫుడ్ తింటాం, అంటే ఇక్కడ మన మౌత్ ఉంది, ఈసోఫాగస్ నుంచి ఫుడ్ తిన్నాం, దిస్ ఇస్ అ బిగ్ పార్టికల్స్. సో ఇక్కడ వెళ్తే మన స్టమక్ అనేది HCl యాసిడ్స్ అనేది రిలీజ్ చేస్తుంది. HCl యాసిడ్స్ రిలీజ్ చేసిన తర్వాత సెకండ్ అగైన్ ఇట్ విల్ ఎంటర్ యువర్ డియోడినమ్. ఇక్కడ నుంచి డియోడినమ్ కి ఎంటర్ అవుతుంది. ఫుడ్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ గ్లూకోజ్. సో ఇక్కడ నుంచి స్మాల్ పార్టికల్స్, ఏ ఫుడ్ తిన్నా, గ్లూకోజ్ అంటే ఏంటండి, మనం తినే మన ఫుడ్ ఏదైతే ఉంటుందో అది కన్వర్ట్ చేసి గ్లూకోజ్ కింద మార్చుకుంటుంది అనమాట. సో ఈ గ్లూకోజ్ అనేది దీంట్లో ఎంటర్ అవుతుంది. గ్లూకోజ్ ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తుందంటే, దిస్ ఇస్ యువర్ థర్డ్ వన్ ఇస్ గ్లూకోజ్ ఎంటర్స్ ఇన్ ద బ్లడ్ స్ట్రీమ్. ఇది మనకి రక్త కణాలు అంటే నర్వ్స్ అనమాట, నర్వ్స్ బ్లడ్ స్ట్రీమ్స్ లోకి, ది నర్వ్స్. సో ఇది ఇక్కడ ఎంటర్ అవుతుంది. సో ఫోర్త్ వన్ ఏంటి, దిస్ ఇస్ యువర్ ప్యాన్క్రియాస్ రిలీజింగ్ ఇన్సులిన్. దిస్ ఇస్ యువర్ ప్యాన్క్రియాస్. ఈ ప్యాన్క్రియాస్ నుంచి ఈ ఎల్లో కలర్ దేమో ఇన్సులిన్. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ప్యాన్క్రియాస్ ద్వారా వస్తుంది. మనకి ఫుడ్ ఎక్కడి నుంచి వచ్చింది? మనం తిన్న ఫుడ్ ని గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఇది రెండు కలిస్తేనే మనకి ఇది ఒక రిసెప్టర్ అంటారు. అంటే ఇది మీకు క్లియర్ గా చెప్తాను వినండి. ఇన్సులిన్ అన్లాక్ రిసెప్టార్స్. ఇక్కడ మీకు బ్లూ కలర్ కనిపించాయి కదా, ఈ బ్లూ కలర్ అనేది ఒక చెక్ పాయింట్ లాగా, అంటే మనకి ఇప్పుడు ఇంట్లో డోర్ ఎలా ఉంటుంది అలా. సో ఇప్పుడు ఇంట్లో డోర్ లోపలికి మీరు ఎంటర్ అవ్వాలంటే ఏం కావాలి? మీకు లాక్ కావాలి, కీ కావాలి. లాక్ దీంట్లో ఉంది, లాక్ కీ రెండు కావాలి. ఈ రెండు లాక్ కీ లాగా యాక్ట్ చేసేవేంటి? గ్లూకోజ్, ఇంకా దిస్ ఇస్ ఇన్సులిన్, దిస్ ఇస్ గ్లూకోజ్. ఇవి రెండు ఉంటేనే ఈ సెల్స్ లోపలికి ఎంటర్ అవుతాయి.
రైట్. సో అది ఎంటర్ అవ్వాలి. ఎంటర్ అవ్వాలంటే ఇవి 2 ఇవ్వాలి. ఎగ్జాంపుల్ మీరు చాలా ఫుడ్ తినేసారు. ఈ గ్రీన్ కలర్, ఈ పింక్ కలర్ ఎక్కువగా అయిపోయాయి. మీ ఇన్సులిన్ ఎక్కువ ప్రొడ్యూస్ చేయలేదు. ఇప్పుడు ఎంత ఫుడ్ తింటే అంత ఇన్సులిన్ పెడితేనే ఇవన్నీ లోపలికెళ్ళిపోతాయి కదా! ఈ ఎనర్జీ అనేది దిస్ ఈస్ యువర్ ఎనర్జీ. ఈ ఎనర్జీ లోపలికెళ్ళాలంటే ఈ యెల్లో కలర్‌ది కావాలి ఇన్సులిన్. ఇది 2 ఉంటేనే ఈ ఎనర్జీ లోపలెళ్తుంది. ఈ ఎనర్జీ లోపలెళ్తేనే మీకు ఎనర్జీ అనేది వస్తుంది. అప్పటి వరకు ఇవి దీంట్లోనే ఉంటే మీకు ఎనర్జీ రాదు. నీరసంగానే ఉంటారింకా. అంటే మీరు ఫుడ్ తిన్నారు. తిన్నా గాని గూడా ఈ సెల్‌కి ఎనర్జీ కాలేదు. లభించలేదు ఎనర్జీ. అందుకే మీకు మళ్ళీ ఆకలేస్తుంది. అందుకే కళ్ళు తిరుగుతాయి. తిన్నా గాని గూడా ఎందుకు కళ్ళు తిరుగుతాయి అని చాలా మంది అంటారు. అందువల్లనే మనకి కళ్ళు తిరుగుతాయి. బికాజ్ మీరు తిన్నారు. మీకు ఇన్సులిన్ కరెక్ట్‌గా ఇవ్వలేదు. ఇన్సులిన్ ఎంత వరకు ఉందో అంతవరకి కొన్ని సెల్స్‌కి పంపించేస్తుంది. మిగతా ఫుడ్ అంతా ఇలాగే గ్లూకోజ్‌లో బ్లడ్ స్ట్రీమ్స్‌లో ఉండిపోతుంది. ఎప్పుడైతే ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసారు కదా 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఒక 10 ఉన్నాయండి. ఈ 10 ఉన్నాయి. ఇవి 10 కన్నా ఎక్కువగా ఉన్నాయి. ఓకే. సో 10కి కరెక్ట్ గా బ్యాలెన్స్ అయిపోతుంది. మిగతావి ఒక 1, 2, 3, 4 అలా మిగిలిపోతాయి కదా. ఇవేం చేస్తాయి? ఇవన్నీ బ్లడ్ గ్లూకోజ్ లో అంటే మన బ్లడ్ లో ఇలాగే ఉండిపోతాయి. ఎప్పుడైతే డాక్టర్ ఈ నర్వ్ నుంచి మీకు బ్లడ్ అనేది తీస్తారో, బ్లడ్ తీసేసిన తర్వాత ఈ షుగర్ పార్టికల్స్ ఉన్నాయి కదా, అలాగే గ్లూకోజ్ అదే లెవెల్స్ అనేవి మన బాడీలో ఎక్కువగా చూపిస్తాయి. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, బ్లడ్ తీస్తే షుగర్ ఎలా బ్లడ్ లో ఉంటుందో డైజెస్ట్ చేసినవి దీంట్లో వచ్చేస్తాయి. సెల్స్ లో అబ్జర్వ్ అయిపోతే అప్పుడు మీకు నార్మల్ ఉంటాయి. ఇప్పుడు మీకు డాక్టర్ మెడిసిన్ ఇస్తారు. పోనీ ఇన్సులిన్ డిపెండ్ అయ్యారు. ఇన్సులిన్ డిపెండ్ అవుతే ఇది ఏం చేస్తుంది? దీనికి ఇన్సులిన్ లేదు కాబట్టి పాన్క్రియాస్ పైన ప్రెషర్ చేస్తుంది ఇన్సులిన్ ప్రొడ్యూస్ చెయ్యి అని. ఒకవేళ పాన్క్రియాస్ కరెక్ట్ గా ఇన్సులిన్ కూడా ప్రొడ్యూస్ చేయట్లేదు మెడిసిన్ ద్వారా, ఇంకా డైరెక్ట్ ఇన్సులిన్ ఇచ్చేస్తారు డాక్టర్. మీరు తిన్న దానికి ఇన్సులిన్ కి కరెక్ట్ గా బ్యాలెన్స్ అయిపోయి వస్తుంది. అప్పుడు మీకు బ్లడ్ షుగర్ లెవెల్స్ నార్మల్ అయిపోతాయి. సో దిస్ ఇస్ హౌ అవర్ ఇన్సులిన్ మొత్తం డయాబెటీస్ అనేది వర్క్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇక్కడ నేను ఫుడ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే, ఇప్పుడు మీరు ఆల్రెడీ మీ పాన్క్రియాస్ తక్కువగా ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయ్యింది. తక్కువగా ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయినప్పుడు మీరు ఫుడ్ కూడా అంతే తీసుకున్నారు. ఈ ఎల్లోవి 10 ఉన్నాయి, మీరు ఫుడ్ కూడా 10 తీసుకున్నారు. అంటే బ్యాలెన్స్ చెప్తున్నాను, కొన్ని గ్రామ్స్ అనుకుందాం. సో అది తీసుకున్నారు, కరెక్ట్ గా బ్యాలెన్స్ అయిపోతాయి. అప్పుడు మీకు బ్లడ్ షుగర్ లెవెల్స్ బ్లడ్ లో ఉండవు. ఎందుకంటే మీరు ఇవన్నీ ఉన్నాయో ఇవి బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. అందుకే ఒకేసారి డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఒకేసారి ఎక్కువ ఫుడ్ తీసుకోవద్దు. క్రమక్రమంగా కొంచెం కొంచెం తక్కువగా ప్రతి 2 గంటలకు తీసుకుంటేనే మీ ఇన్సులిన్ కూడా కరెక్ట్ గా వర్క్ అవుతుంది. షుగర్ లెవెల్స్ కూడా ఎక్కువగా అవ్వవు. హోప్ యూ అండర్స్టూడ్. సో సైన్స్ అండ్ సిమ్టమ్స్ నేను ఇందాక మీకు చెప్పాను కదా, పాలిడిప్సియా, పాలిఫేజియా, లెథార్జీ, స్పుటాన్ ఇవన్నీ మీకు కనిపిస్తూ ఉంటాయి. అంటే నిద్ర కరెక్ట్ గా ఉండదు, చాలా మందికి బ్లడ్ విజన్ అనేది ఉంటుంది, బ్రీత్ లో అసిటోన్ అనే స్మెల్ అనేది ఎక్కువగా ఉంటుంది, వెయిట్ లాస్ అవుతారు, హైపో అంటే వెయిట్ గెయిన్ అవుతారు, వెయిట్ లాస్ అవుతారు, గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి, నాజియా, వామిటింగ్, అబ్డామినల్ పెయిన్ అండ్ పాలియూరియా, ఊరికే యూరిన్ వెళ్ళాలనిపించడం, గ్లైకోసోయూరియా అంటే యూరిన్ లో కూడా గ్లూకోజ్ సెల్స్ కూడా వచ్చేస్తాయి. అండ్ దాంతో పాటు రెస్పిరేటరీ ఇష్యూస్ కూడా కొంచెం ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో సైన్స్ అండ్ సిమ్టమ్స్ మనం తీసుకున్నట్టయితే, యాజ్ ఐ టోల్డ్ యూ, పాలియూరియా, ఇంక్రీస్డ్ యూరినేషన్, పాలిడిప్సియా, ఇంక్రీస్డ్ థర్స్ట్, ఆకలి ఎక్కువగా ఉంటుంది, యూరిన్ ఎక్కువగా పోతూ ఉంటారు, పాలిఫేజియా, ఊరికే ఆకలిస్తూ ఉంటుంది. సో యూరినేషన్ కానీ, తెలియకుండానే బరువు తగ్గిపోవడం కానీ, తెలియకుండానే బరువు పెరగడం కానీ, ఎంత తిన్నా కానీ కూడా తినకుండా ఉండడం కానీ, కళ్ళు తిరగడం కానీ, ఊరికే పడుకొనే ఉందామా అనే దానికి కానీ, ఇవన్నీ మనకి దీంట్లో కనిపిస్తూ ఉంటాయి. సో కాంప్లెక్స్ సిమ్టమ్స్, యాజ్ ఐ టోల్ యూ, ఆకలేస్తుంది, తెలియకుండానే బరువు పెరుగుతారు. ఈ టింగ్లింగ్ సెన్సేషన్ అనేది కూడా చాలా మందికి కామన్ గా ఉంటుందండి. అంటే కాలు చేతులు ఇలా తిమ్మిర్లు ఎక్కడం కానీ, ఫీట్ మేడం ఇప్పుడు ఇలా కూర్చున్నాను ఎలాగో ఉంది కాలు అని చాలా మంది అనడం కానీ. కాంప్లికేషన్స్ మనం చూసుకున్నట్టయితే ఇరిటేషన్ అంటే స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి. ఏదన్నా దెబ్బ తగిలింది అనుకోండి, జనరలీ ఒక నాన్ డయాబెటిక్ పర్సన్ కి తొందరగా హీల్ అయినంత డయాబెటిక్ పర్సన్ కి తొందరగా హీల్ అవ్వదు. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సెరిబ్రో వాస్కులర్ డిజీజెస్, బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువగా వస్తాయి. డయాబెటిక్ రెటినోపతి, డయాబెటిక్ కార్డియోమయోపతి అండ్ దేర్ ఆర్ మెనీ ఇష్యూస్. అంటే హార్ట్ రిలేటెడ్ కానీ, ఐ రిలేటెడ్ కానీ, మన నెఫ్రాన్స్ రిలేటెడ్ కానీ, ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. అండ్ ఇంకా మనం అదర్ సిమ్టమ్స్ మనం చూసుకున్నట్టయితే, ఫెటీగ్, సెక్షువల్ డిజార్డర్స్ కానీ, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ, ఇలాంటివంటూ ఉండడం, ఊరికే నీరసం అయిపోతూ ఉండడం, ఎనర్జీ లెవెల్స్ తక్కువగా ఉండడం, ఊరికే థర్స్టీగా ఫీల్ అవ్వడం, ఇవన్నీ. సో మనం దీన్ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు? ఫస్ట్ ఈజ్ యువర్ ఎక్సర్సైజ్, డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నేను మీకు చెప్పాను కదా, ఒకేసారి
ఎక్కువగా తింటే ఏం ప్రాబ్లం అవుతుందో ఇందాక స్లైడ్ లో, సో అంత ఎక్కువగా తీసుకోవద్దు, తక్కువ ఫుడ్, హెల్దీ ఫుడ్ తీసుకుంటే మంచిది. అండ్ బయటవి సింపుల్ షుగర్స్ అనేవి టోటలీ అవాయిడ్ చేయండి. లైక్ ఇప్పుడు మీకు బర్గర్స్, పిజ్జాస్ ఇలాంటివి, కోక్స్ ఇవన్నీ ఎంటీ క్యాలరీస్, అంటే మీకు బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ అనేది ఎక్కువగా ఉండదు దీంట్లో, సో ప్రాబ్లం అవుతూ ఉంటుంది. అండ్ మీకు స్మోక్, డ్రింక్ ఇవన్నీ టోటలీ అవాయిడ్ చేయాలి. డాక్టర్ ని కంపల్సరీ కలవాలి. హై హై గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువైపోయినప్పుడు ఏమవుతుందండి, మనకి ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. అంటే 25 times మోర్ లైక్లీ టు డెవలప్ అ బ్లైండ్నెస్. అంటే ఎందుకే మీకు షుగర్ లెవెల్స్ మెయింటైన్ చేసుకోవాలి అని డాక్టర్ చెప్తారు. మెల్లిమెల్లిగా షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అయిపోయాయి అనుకోండి, ఐ రిలేటెడ్ కానీ, కిడ్నీ రిలేటెడ్, బ్రెయిన్ రిలేటెడ్, హార్ట్ రిలేటెడ్, ఇంకా నర్వ్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బికాస్ చాలా మంది డయాబెటీస్ ఉన్న వాళ్ళలో తీసుకున్నట్టు అయితే క్యాట్రాక్ట్ వస్తుంది, కిడ్నీ ప్రాబ్లం వస్తుంది, ఒక కిడ్నీ ఫెయిల్ అయిందని వస్తుంది, లేదంటే మీకు ఆర్టిఫిషియల్ కిడ్నీ పెట్టాలి అని అంటారు. బికాస్ యూరిన్ కరెక్ట్ గా ఫార్మేషన్ అవ్వట్లేదు అని అంటారు, యూరిన్ కరెక్ట్ గా పాస్ చేయట్లేదు, లేదంటే అల్జీమర్స్ రావడం కానీ, ఇంకా వేరే బ్రెయిన్ రిలేటెడ్ ఊకే మర్చిపోతూ ఉండడం కానీ, బికాస్ హార్ట్ రిలేటెడ్, కార్డియోవాస్కులర్ డిసీజెస్ ఇవన్నీ రావచ్చు. అంటే ఒక్క డయాబెటీస్ వల్ల మొత్తం బాడీ అంతా ఎంత ఎఫెక్ట్ అవుతుందో చూడండి. సో ఇది మనం తెలుసుకోవడానికి HbA1c టెస్ట్ అనేది ఇంపార్టెంట్ అండి. HbA1c ఎప్పుడు మనం ఈ రేంజ్ లో పెట్టుకోవాలి, లైక్ 5 బిలో 5.5 ఇవి ఉంటే దట్ ఈస్ హెల్దీ. దీని తర్వాత మనకి షుగర్ లెవెల్స్ ఇంకా ఎక్కువైపోయి ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోతుంటాయి అనమాట. HbA1c ఏంటి అంటే మనకి 120 days గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ టెస్ట్ అంటారు దీన్ని. అంటే మన బ్లడ్ లో షుగర్ లెవెల్స్ 120 days నుంచి ఎంత మెయింటైన్ చేస్తుంది అనేది చెప్తుంది అనమాట. సో జనరలీ లెస్ దాన్ 5.7 ఉందంటే నార్మల్, ప్రీ డయాబెటిక్ ఉందనుకోండి 5.7 నుంచి 6.4 ఉంటుంది, అండ్ డయాబెటిక్ అంటే మోర్ దాన్ 6.5 కన్నా ఎక్కువగా ఉండే వాళ్ళని ఈ డయాబెటిక్ అని అంటారు. ఓకే, సో మనం ఇప్పుడు ఏం చెయ్యాలి? ఫస్ట్ థింగ్, ఈట్ అ హెల్దీ అండ్ బ్యాలెన్స్డ్ డైట్. ఇది డాక్టర్స్ కూడా చెప్తారు మీకు, మీరు వెళ్ళినప్పుడు అలా డయాబెటీస్ కంట్రోల్ చేయాలంటే అమ్మ ఇంట్లోవే తినండి, బ్యాలెన్స్ డైటే తినండి అని చెప్తారు. సో బ్యాలెన్స్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. బాడీకి కావాల్సిన ప్రాపర్ ఫైబర్ అండ్ న్యూట్రియంట్స్, వైటమిన్స్, మినరల్స్ అవన్నీ కరెక్ట్ గా ఇవ్వాలి. అండ్ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. డయాబెటీస్ వచ్చిందంటే లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా, ఎనీ అదర్ ఫిజికల్ యాక్టివిటీ లైక్ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్, రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది చేయాలి. పాజిటివ్ యాటిట్యూడ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. రెగ్యులర్ రెస్ట్ ఈస్ అగైన్ వెరీ ఇంపార్టెంట్. సో కొన్ని సప్లిమెంటేషన్ గ్యాప్ అనేది ఫుల్ఫిల్ చేయడానికి కూడా మనం సప్లిమెంటేషన్ తీసుకోవాలి. ఎందుకంటే మనం తినే డైట్ అండ్ ఇప్పుడున్న కండిషన్ లో మనకి చాలా యాంటీ ఆక్సిడెంట్స్ రిక్వైర్మెంట్ ఎక్కువగా అయిపోయాయి, బాడీలో ఫ్రీ రాడికల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీంతో పాటు సప్లిమెంటేషన్ లో మనం చూసుకున్నట్టయితే గ్లూకోజ్ హెల్త్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అని చెప్పొచ్చండి. బికాస్ దాదాపు మన షుగర్ లెవెల్స్, అంటే మీరు ఆల్రెడీ డయాబెటిక్ అయ్యి ఉంటే ఇప్పటి వరకు మీరు ఎటువంటి మెడిసిన్ యూజ్ చేయలేదంటే ఓన్లీ ఈ గ్లూకోజ్ హెల్త్ ద్వారా మీరు మెయింటైన్ చేసుకోవచ్చు. దట్టు ఒకసారి న్యూట్రిషనిస్ట్ ని కానీ కన్సల్ట్ చేసిన తర్వాతనే తీసుకోవాలి మీరు. వితౌట్ ఎనీ అదర్ గైడెన్స్ యూ షుడ్ నాట్ టేక్. సో మధునాశిని, సొంటి, త్వక్, దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్. అది మనకి గ్లూకోజ్ మెయింటైన్ చేయడానికి, అంటే గ్లూకోజ్ లెవెల్స్ మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఇవి మూడు ఏం చేస్తాయి అంటే ఒక్కొక్క హర్బ్ ఒక్కొక్క ఇండిపెండెంట్ వర్క్ అనేది చేస్తుంది. సో ఒకటేమో మనకి గ్లూకోజ్ మెటబాలిజం కరెక్ట్ గా చేసి గ్లూకోజ్ లెవెల్స్ మెయింటైన్ చేయడానికి చూస్తుంది, అండ్ దాని తర్వాత మన ప్యాన్క్రియాటిక్ ఫంక్షన్స్ కరెక్ట్ గా ఉండేలాగా చూస్తాయి, అండ్ దాంతో పాటు మన లిపిడ్ మెటబాలిజం కూడా కరెక్ట్ గా ఉండేలాగా చూస్తుంది, అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఇప్పుడు మనం 3 బొటానికల్ నేమ్స్ ఇవన్నీ మనం చూసుకున్నట్టయితే మన మధునాశిని జెమ్నీషియా సిల్వెస్ట్రా అంటారు దీన్ని. ఇది మనకి కామన్ నేమ్స్ గుర్మర్ అని కూడా అంటారు. మెయిన్లీ మనం ఇక్కడ రైట్ పాత్ ఏం యూజ్ చేస్తున్నాం అంటే లీవ్స్ యూజ్ చేస్తున్నాం. సో లీవ్స్ అనేవి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. సో దీంట్లో ఏముంటుంది, జెన్నెమిక్ యాసిడ్ అనేది ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ 25%, అంటే మీరు మధునాశిని తీసుకున్నట్టయితే 25% మీకు ఎక్కువగా మధునాశిని దీంట్లో ఉంటుంది, బికాస్ ఈ యాక్టివ్ ఇంగ్రీడియంట్ 25% ఉంటుంది. అండ్
సొంటి మనందరికీ తెలుసు, డ్రై జింజర్, జింజిబర్ ఒఫిసినాలిస్ కండిషన్, అది బొటానికల్ నేమ్ కిందకి వస్తుంది. సో జింజర్ అంటారు, సొంటి అంటారు, హిందీలో అద్రక్ అంటారు. మెయిన్లీ దీన్ని ఏంటంటే రైజోమ్ అంటే మనకి అండర్ గ్రౌండ్ గా పెరిగేది. అంటే మనకి ఇప్పుడు సొంటి మనం తీసుకున్నట్టు అయితే మన పసుపు ఎలా ఉంటాయి, పసుపు కొమ్మలు ఎలా ఉంటాయి, ఈ జింజర్ కూడా అలాగే ఉంటుంది. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది సో జింజరాల్స్ అనేవి ఇక్కడ ఇంపార్టెంట్ యాక్టివ్ ఇంగ్రీడియంట్. ఇది 4% ఉంటుంది. అండ్ త్వక్ ఈజ్ అ సినమోనియం అని అంటారు దీని బొటానికల్ నేమ్. అండ్ దాల్చిన చెక్క అని కూడా అంటారు. సో ఇది బార్క్ అంటే ఒక చెట్టు యొక్క బార్క్ పైన అవుటర్ లేయర్ మనం దీన్ని తీసుకుంటాం. పాలిఫినాల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది టోటల్ 10% యాక్టివ్ ఇంగ్రీడియంట్ అనేది వస్తుంది. ఇవి 3 మనకి హెల్ప్ అవుతుంది. సో 2 టాబ్లెట్స్, 1 in the morning, 1 in the night తీసుకోవచ్చు. దాంతో పాటు ఫైబర్ విల్ హెల్ప్ యూ అ లాట్ అండి. బికాస్ ఫైబర్ మనకి ఓన్లీ బరువు తగ్గడానికే కాకుండా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కండిషన్స్ కి హెల్ప్ అవుతుంది. హెల్దీ బాడీ వెయిట్ ని మెయింటైన్ చేయడానికి, డైజెషన్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే క్లియర్ చేసుకోవడానికి, మన ఎంటైర్ గట్ హెల్త్ ని మెయింటైన్ చేస్తుంది, మోషన్ క్లియర్ గా చేస్తుంది. పీచు పదార్థం ఎక్కువ తీసుకోవడం వల్ల ఫ్యూచర్ లో ఎటువంటి గట్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమీ రాకుండా చూసుకోగలుగుతుంది. చాలా మందికి కాన్స్టిపేషన్, పైల్స్, హిమరాయిడ్స్ ఇవన్నీ ఎక్కువగా అయిపోయాయి కదా. సో అలాంటి వాళ్ళకి ఫైబర్ చాలా హెల్ప్ అవుతుంది. సో ఫైబర్ మనకి జిఐ అంటే ఏంటి, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ కి చాలా చాలా హెల్ప్ అవుతుంది. మన ఈ గట్ హెల్త్ అంటారు కదా, ఈ గట్ హెల్త్ ఎంత బాగుంటే మన బాడీ కూడా అంత హెల్తీగా ఉంటుంది. సో ఇదేం చేస్తుందంటే ప్రమోట్స్ రెగ్యులారిటీస్ ఆఫ్ అ బౌల్ బై అబ్జర్వింగ్ వాటర్ అండ్ ఫార్మింగ్ అ బల్క్ ఇన్ ద ఫికస్. అంటే మన మోషన్ వెళ్ళే ప్రాసెస్ లో ఈ ప్రాసెస్ అనేది కరెక్ట్ గా చేయడానికి మనకి ఈ ఫైబర్ అనేది హెల్ప్ అవుతుంది. బాడీలో ఉన్న టాక్సిన్స్, ఇంకా కోలాన్ లో ఉన్న ఎటువంటి చెత్త అవన్నీ తీసేస్తుంది. సో మన బాడీకి హెల్దీ దానికి మనకి బాడీ 2 types ఆఫ్ బ్యాక్టీరియాస్ అనేది అవసరము. 2 types లో ఫస్ట్ ఫ్రెండ్లీ బ్యాక్టీరియా మనకి బిఫ్డో బ్యాక్టీరియా అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్యాక్టీరియా అనేవి ఉంటాయండి. సో ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే మనది బ్యాడ్ బ్యాక్టీరియాని చంపడానికి హెల్ప్ అవుతుంది. అంటే ఇప్పుడు మన గుడ్ బ్యాక్టీరియా దేంట్లో ఉంటుందంటే మనకి అన్ని ఫర్మెంటెడ్ ఫుడ్స్ లో, లైక్ ఎగ్జాంపుల్ మీరు ఇడ్లీ, దోశ ఇలాంటివన్నీ నానబెడతారు కదా, రాత్రంతా పెట్టేసి పొద్దున కల్లా పొంగుతాయి అంటే దాంట్లో గుడ్ బ్యాక్టీరియా అనేది ఫామ్ అయ్యాయి. సో ఇలాంటి బ్యాక్టీరియా మీరు తిన్నప్పుడు, అండ్ మరి లాక్టోబాసిల్లస్ ఏంటి, మనకి పెరుగులో ఉండేదాన్ని, దట్ ఈస్ ఆల్సో గుడ్ బ్యాక్టీరియా. సో అది కూడా, ఇవన్నీ బ్యాక్టీరియాస్ మనకు అవసరం. ఎప్పుడే కానీ గుర్తుపెట్టుకోండి, ఫర్మెంటెడ్ ఫుడ్స్ ఆర్ వెరీ వెరీ హెల్దీ. అంటే మీరు రాత్రి, చాలా మంది చద్దన్నం అంటారు కదా, రాత్రి పెరుగు అన్నంలోనే పెరుగు తోడు వేసేసుకొని అలాగే పెట్టేసి పొద్దున్న లేసి అది తింటారు. దట్ ఈస్ వెరీ వెరీ హెల్దీ అండి. గుడ్ బ్యాక్టీరియా దాంట్లో చాలా పుష్టిగా లభిస్తాయి. సో అలాంటి ఫుడ్ అనేది చాలా మంచిది. ఆ సద్దన్నం అనేది దట్ ఈస్ వెరీ హెల్దీ. దాంతో పాటు మనం రోజు తినే ఇడ్లీ, దోశ కానీ ఇలాంటివి కూడా ఎక్కువగా డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవాలి. దానివల్ల మన గట్ యొక్క హెల్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ ఫ్రెండ్లీ బ్యాక్టీరియా ఏం చేస్తుంది, అన్ఫ్రెండ్లీ బ్యాక్టీరియా, ఒక పాథోజన్ కానీ లేదంటే క్యాండిడ్ లేకపోతే ఫంగస్ బ్యాక్టీరియా ఇవన్నిటిని చంపేయడానికి హెల్ప్ అవుతుంది. అప్పుడు మన జిఐ ట్రాక్ హెల్ప్ అవుతుంది. సో ఈ ఫైబర్ కూడా మనకి అలాగే చేస్తుంది. దాంతో పాటు మనకి షుగర్ లెవెల్స్ ని మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. తొందరగా డైజెషన్ రిలేటెడ్ ఇష్యూస్ ని కూడా కరెక్ట్ గా చేస్తుంది. టోటలీ మనకి బ్లడ్ షుగర్ లెవెల్స్ ని మెయింటైన్ చేస్తుంది. బరువు తగ్గడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే దాదాపు డయాబెటిక్ ఉన్న వాళ్ళందరూ బరువు ఎక్కువగా ఉంటారు కాబట్టి, సో బరువు తగ్గడానికి హెల్ప్ అవుతుంది. క్యాలరీస్ తక్కువగా తీసుకోవడానికి, ఎందుకంటే మీరు కొంచెం ఫైబర్ తినగానే ఫుల్ అయిపోతుంది కాబట్టి, సో మీకు తగ్గడానికి హెల్ప్ అవుతుంది. సషైటీ, ఫుల్నెస్ అనేది ఉంటుంది. అండ్ గివ్స్ అ బ్యాలెన్స్ డైట్. మనం తినే బ్యాలెన్స్ డైట్ ని మెయింటైన్ చేయడానికి ఫైబర్ హెల్ప్ అవుతుంది. సో మన హార్ట్ ని హెల్దీగా పెట్టుకోవడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే డయాబెటిక్ ఉన్న వాళ్ళలో కార్డియోవాస్కులర్ డిసీజ్ కామన్ గా వస్తాయి కదా. సో కార్డియోవాస్కులర్ డిసీజ్ రాకుండా ఉండడానికి, కొలెస్ట్రాల్ లెవెల్స్ ని మెయింటైన్ చేయడానికి మన హార్ట్ అనేది, మన ఫైబర్ అనేది ఎక్కువగా హెల్ప్ అవుతుంది. జనరలీ రికమెండ్ చేసిన ప్రకారం మనం ఎంత తీసుకోవాలండి, అడల్ట్స్ 25 to 35 grams per day తీసుకోవాలి. ఓకే, మినిమం 14 grams ఆఫ్ ఫైబర్, అంటే 14 grams, 1000 ఎగ్జాంపుల్ మీరు 1000 కిలో క్యాలరీస్ తినాలనుకోండి డైట్ లో, మీరు 14 grams తీసుకోవాలి. అలా క్యాలిక్యులేట్ చేసి
మీరు తీసుకోవచ్చు. సో యావరేజ్ గా మీరు చూసుకున్నట్టు 25 to 35 గ్రామ్స్ మీరు రోజు డైట్ లో ఉండేలాగా చూసుకోవాలి. సో మనకు అంత ఫైబర్ వస్తుందా? దాదాపు ఎవరికి రావట్లేదు అంత ఫైబర్. అందుకే మనం సప్లిమెంటేషన్ కూడా తీసుకోవాలి. బికాస్ అన్ని ఫాస్ట్ ఫుడ్స్ అయిపోయాయి, అన్ని ప్రాసెస్డ్ ఫుడ్స్ అయిపోయాయి. సో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. లెగ్యూమ్స్, మన మొలకెత్తిన గింజలు, లేదంటే మన పప్పు దినుసుల్లో గానీ ఇంకా దాంట్లో కూడా ఎక్కువగా మనకి ఫైబర్ అనేది ఉంటుంది. ఫ్యాట్స్ ఆర్ ఆయిల్స్ అవన్నీ తగ్గించేసి, ఎంత తగ్గిస్తే అంత మంచిది. సో మనకి మీట్, పౌల్ట్రీ, డైరీ ప్రోడక్ట్స్, ఎగ్స్ లో ఇలాంటి దాంట్లో మనకి ఫైబర్ అనేది అస్సలే ఉండదు. సో మన న్యూట్లైట్ ఫైబర్ లో ఏముంది? ఇన్యులిన్ ఇంకా చికోరి రూట్ అనేది ఉంటుంది. దాని నుంచి మనకి ఫైబర్ అనేది ఎక్కువగా వస్తుంది. సో ఇది ఒక ప్రీబయోటిక్ లాగా యాక్ట్ అవుతుంది. దీంతో పాటు ఇంకా మనకి ఈ ఫైబర్ మన కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ అబ్సార్ప్షన్ లో కూడా ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఎవరికైతే ఐరన్ అబ్సార్ప్షన్ లో ప్రాబ్లం కానీ, కాల్షియం, మెగ్నీషియం అబ్సార్ప్షన్ లో ప్రాబ్లం ఉన్న వాళ్ళు మనం ఈ న్యూట్లైట్ ఫైబర్ కనుక తీసుకున్నట్టయితే చాలా హెల్ప్ అవుతుంది. యాజ్ ఐ టోల్ యూ, హెల్దీ బ్యాక్టీరియా ఉంటుంది, లాక్టోబాసిల్లస్ ఇంకా బిఫిడో బ్యాక్టీరియా మనకి దీనిలో ఉంటుంది. సో ఆ పాపులేషన్ ని పెరగడానికి ఇది న్యూట్లైట్ ఫైబర్ చాలా హెల్ప్ అవుతుంది. అండ్ దీంతో పాటు మాల్టోడెక్స్ట్రిన్ అనే ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అనేది ఉంటుంది. ఇది మనకి ఇంటెస్టినల్ బ్యాక్టీరియా, లార్జ్ ఇంటెస్టినల్ బ్యాక్టీరియాని కరెక్ట్ గా ఇంక్రీజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఈ మాల్టోడెక్స్ట్రిన్ మనకి ఏం చేస్తుందంటే, ఇది షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్ కింద వస్తుంది. లిపిడ్ అబ్సార్ప్షన్ లో కూడా తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. పిహెచ్ ని లోవర్ చేస్తుంది. సో అసిడిటీ, గ్యాసెస్ ఎలాంటివి ఏమన్నా ఉంటే కూడా తగ్గిస్తుంది. అందుకే యాసిడిటీ ఉన్న వాళ్ళకి కూడా మనం ఫైబర్ కూడా సజెస్ట్ చేస్తాము. సో గ్యాసెస్, ఎటువంటి టైప్ ఆఫ్ గ్యాసెస్ కానీ, కొంతమందికి మేడం ఏది తిన్నా కానీ గ్యాస్ ఫామ్ అవుతుంది, అలాంటి వాళ్ళల్లో కూడా మనకి ఫైబర్ రికమెండ్ చేయొచ్చు. లాక్సేటివ్ అంటే మోషన్ క్లియర్ గా, బయట చాలా మంది లాక్సేటివ్స్ యూజ్ చేస్తారు. దాని బదులు సింపుల్ గా మనకి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తో వచ్చిన ఫైబర్ తీసుకోవడం వల్ల ఈజీగా మోషన్ పాస్ చేయగలుగుతారు. సో జిఐ ట్రాక్ హెల్తీగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. ఈ ఫైబర్ లో ఇంకోటి గోర్గామ్ అని కూడా ఉంటుంది. గోర్గామ్ అనేది ఇంపార్టెంట్ ఫైబర్. ఇది ఏంటంటే మనకు ఒక బల్కింగ్ లాక్సేటివ్ లాగా హెల్ప్ అవుతుంది. సో బాడీలో ఉన్న ఏదంతా చెత్త కూడా తొందరగా తీసేస్తుంది. బవల్ మూవ్మెంట్ ఇంక్రీజ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. బాడీలో ఉన్న టాక్సిన్స్ ని మంచిగా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. మన బాడీలో టాక్సిన్స్ అన్ని వెళ్ళిపోవాలి కాబట్టి బాడీలో నుంచి టాక్సిన్స్ అన్ని అబ్జర్వ్ చేసేసుకొని బయటికి మోషన్ ద్వారా పంపించేస్తుంది. బికాస్ ఎంత ఇంపార్టెంట్ థింగ్ చేస్తుందండి ఈ గోర్గామ్ అనేది. అంత బాగా లోపల ఉన్న టాక్సిన్స్ అన్ని పట్టేసుకొని దానిలో గుంజేసుకొని బయటికి పంపించేస్తుంది అనమాట. ఓకే, సో అలా మనకి హార్మ్ఫుల్ బ్యాక్టీరియా కూడా బయటికి వచ్చేస్తాయి. దాంతో పాటు జిఐ ట్రాక్ ని కూడా హెల్దీగా పెట్టడానికి హెల్ప్ అవుతుంది. దాంతో పాటు మనం సప్లిమెంటేషన్ లో న్యూట్లైట్ డైలీ మల్టీవిటమిన్, మల్టీమినరల్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలండి. సో ఈ మల్టీవిటమిన్, మల్టీమినరల్ ఎందుకు అంటే, మనం తినే డైట్ లో కావాల్సిన వైటమిన్స్, మినరల్స్ అన్ని రావు. సో ఏవైతే గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ అన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఇది కంపల్సరీ వాడాలి. బికాస్ దీంట్లో 13 వైటమిన్స్, 11 మినరల్స్ తో పాటు మనకి ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ అన్ని కవర్ అయిపోయి ఉంటాయి. సో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. సో మన బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ అన్ని అందుతుంది. ఓన్లీ 1 టాబ్లెట్ తో 1 డే తీసుకోవాలి. దాంతో పాటు ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ తీసుకుంటే నేను లావ్ అవుతానని చాలా మంది అనుకుంటారు. బికాస్ రీసెంట్ గా నేను చాలా సెషన్స్ కూడా తీసుకున్నాను ప్రోటీన్ పైన. ఇంకా చాలా మందికి డౌట్స్ ఉంటాయండి. ఊరికి నాకు అడుగుతారు చాలా మంది, మేడం ప్రోటీన్ తింటే లావ్ అయిపోతామా అని. ప్రోటీన్ తింటే ఏం లావ్ అవ్వరండి. బికాస్ మీరు తీసుకునే డైట్ లో మీరు కనుక మీరు కార్బోహైడ్రేట్స్ ని తగ్గియకుండా ఈ ప్రోటీన్ ని ఇంక్రీజ్ చేస్తున్నారు అనుకోండి, డెఫినెట్లీ మీరు బరువు పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. మీరు తినే డైట్ లో కార్బోహైడ్రేట్స్, ఎగ్జాంపుల్ మీరు 4 చపాతీస్ తినే ప్లేస్ లో 2 చపాతీస్ తిని ప్రోటీన్ ఎక్కువగా తీసుకోండి. అప్పుడు మీకు ఎనర్జీ పెరుగుతుంది, బరువు కూడా తగ్గుతారు, అండ్ ఈజీగా మీకు ఎటువంటి గ్యాసెస్, అసిడిటీస్ ఇవన్నీ కూడా ఉండవు. సో మనకి ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ లో 3 బ్లెండ్ ఆఫ్ ప్రోటీన్ అనేది ఉంటుంది. అది సాయ్ ప్రోటీన్ నుంచి వస్తుంది, వీట్ గోధుమల నుంచి వస్తుంది, అండ్ ఎల్లో పీ ప్రోటీన్ నుంచి కూడా మనకి ఈ ప్రోటీన్ అనేది వస్తుంది. దీనికి కావాల్సిన 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అన్ని ఉంటాయి. మినిమం 8 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్, 10 గ్రాముల ప్రోటీన్ పౌడర్ లో 8 గ్రాముల ప్రోటీన్ అనేది మనకు వస్తుంది. సో దీంట్లో షుగర్స్ కానీ, అడిటివ్స్ కానీ ఇవన్నీ ఏమి ఉండవు. సో డయాబెటీస్ వాళ్ళకి ఇది చాలా సేఫ్. ఈజీగా తింటారు, ఈజీగా డైజెస్ట్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అండ్ మనకి పెడకా స్కోర్, మన న్యూట్లైట్ లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే పెడకా స్కోర్, ప్రోటీన్ డైజెస్టబిలిటీ కరెక్టెడ్ అమినో యాసిడ్ స్కోర్. అంటే ఇది జనరల్ WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇస్తారు. 1 ఏంటి అంటే మీరు ఎంత ప్రోటీన్ తీసుకుంటున్నారో అది మొత్తం బాడీలో అబ్జర్వ్ అయిపోతుంది అని అర్థం. సో
మీరు ఇది క్వాలిటీ ప్రోటీన్ అండి. మీరు ఎంత తీసుకుంటే అంత ఈజీగా బాడీలో అబ్జర్వ్ అయిపోతుంది. 1-3 స్కూప్స్ వరకు తీసుకోవచ్చు. 5+ ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఓన్లీ 1 స్కూప్ తీసుకోవచ్చు. 12+ ఇయర్స్ ఉన్న వాళ్ళు 3 స్కూప్స్ వరకు కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సాల్మన్ ఒమేగా. బికాస్ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కంపల్సరీ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఫ్యూచర్ లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ముందే కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్. మన హార్ట్ ఎంత హెల్తీగా ఉంటుందో మనం కూడా అంతే హెల్తీగా ఉంటాము. సో మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్, ఫిషెస్ లైక్ ఇప్పుడు సాల్మన్, ఆన్చోవి, సార్డైన్స్, మెక్రిల్స్ ఇలాంటివన్నీ మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కోల్డ్ వాటర్ ఫిషెస్ ఉంటారన్నమాట. ఇది ప్యూర్ వాటర్ అంటే నార్వే సైడ్ నుంచి వస్తుంది కాబట్టి అక్కడి నుంచే తీసి ఎక్స్ట్రాక్ట్ చేసి మనకి ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ ఈపీఏ అండ్ డిహెచ్ఏ మనకి ఇక్కడ అవైలబుల్ అనేది ఉంటుంది. అండ్ ఒక్క సాఫ్ట్ జెల్స్ లో మనకి 180 mg ఆఫ్ ఈపీఏ ఇకాసోపెంటనోయిక్ యాసిడ్ అండ్ 120 grams ఆఫ్ డిహెచ్ఏ దట్ ఈస్ డూకోసోహెక్సోనోయిక్ యాసిడ్. సో ఈపీఏ అండ్ డిహెచ్ఏ కరెక్ట్ ఫామ్ లో ఉంటుంది. దిస్ ఇస్ అ పర్ఫెక్ట్ కాంబినేషన్ ఆఫ్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్. సో omega-3 బాడీకి కావాలంటే మినిమం 1 to 3 సాఫ్ట్ జెల్స్ డైలీ తీసుకోవాలండి. సో మీది మీ ఓన్లీ హార్ట్ కే కాకుండా ఆల్మోస్ట్ ఆల్ మీ నర్వ్స్ కి కానీ మెంటల్ ఫంక్షన్ కి కానీ ప్రతి ఒక్క సెల్ బాడీకి ఉన్న ప్రతి ఒక్క సెల్ కి మనకి ఇది హెల్ప్ అవుతుంది. న్యాచురల్ బీ విత్ ఈస్ట్. న్యాచురల్ బీ విత్ ఈస్ట్ ఎందుకు డయాబెటీస్ వాళ్ళు తీసుకోవాలంటే దాదాపు మీరు తినే ఫుడ్ లో చాలా మంది తక్కువగా తింటారు అండ్ న్యూట్రియన్ లాస్ కూడా ఎక్కువగా ఉంటుంది, ఎనర్జీ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. అలాంటి వాళ్ళల్లో B12 డెఫిషియన్సీ చాలా కామన్ గా చూస్తాం. ఫాలిక్ యాసిడ్ స్పెషల్లీ అమ్మాయిల్లో అయితే ఫాలిక్ యాసిడ్ ఇవన్నీ తగ్గిపోతూ ఉంటాయి. బయోటిన్ కూడా తక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ ఇంక్రీజ్ చెయ్యాలి అంటే మనకి న్యాచురల్ బీ విత్ ఈస్ట్ మనం డైట్ లో తీసుకోవాలి. దీంతో పాటు మనకి ఇనోసిటాల్ ఇంకా పాబా కూడా ఉంది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది డయాబెటీస్ అండి. ఏమన్నా డౌట్స్ కానీ ఏమన్నా ఉంటే యూ కెన్ ఆస్క్ మీ నౌ, బికాస్ ఆల్రెడీ ఇవి చాలా సార్లు చేసాము మనం సెషన్స్ డయాబెటీస్ పైన. బికాస్ ఈ డయాబెటీస్ అనేది ఎంత చదివినా కానీ కూడా తక్కువే ఉంటుంది. ఎందుకంటే మనం ఎక్స్పీరియన్స్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లాస్ట్ టైం అటెండ్ అయిన వాళ్ళలో ఇప్పుడు అటెండ్ అయిన వాళ్ళలో మేబీ చాలా మంది ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని వచ్చి ఉంటారు. లేదంటే వాళ్ళు రీసెంట్ గా వాళ్ళకి డయాగ్నోస్ అవ్వచ్చు, లేదంటే వాళ్ళ ఫ్రెండ్స్ కి కానీ లేదంటే వాళ్ళ రిలేటివ్స్ కి కానీ డయాగ్నోస్ అవ్వచ్చు. అలాంటి వాళ్ళలో కూడా వచ్చినట్టు ఉంటుంది. బికాస్ ఎప్పుడైనా కానీ మనకి ఎక్స్పీరియన్స్ అవుతేనే మనం ఇంకా చాలా ఇంట్రెస్ట్ తోటి చూస్తాము. సో డయాబెటీస్ అనేది డెఫినెట్లీ నేను మళ్ళీ ఇంకా ఫర్దర్ సెషన్స్ లో కూడా రిపీట్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఇది అనేది కంటిన్యూస్ గా రిపీట్ చేస్తూ ఉండాలి. మీరు ఎంత తెలుసుకున్నా కానీ ఇంకా తెలుసుకోవాలని ఉంటుంది. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ది డయాబెటీస్ అండి. ఏమన్నా క్వశ్చన్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ నౌ.